ఇంటర్మీడియట్ కానీ అనుకున్న విధంగా ర్యాంక్ రాలేదని, ఇలాగ కారణాలు చాలా 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 ఉన్నాయి. మరి ఈ ఆత్మహత్యలకి, ఈ స్టాప్ సొసైటీకి ఏ విధంగా మనం ఒక మార్పు తీసుకురావాలని ఆలోచనలో నేను ఉన్నాను. సో ఈ ఆలోచనలు అనేవి మనిషికి సర్వసాధారణం. అంటే ఒక పని చేసినప్పుడు పనిలో ఫలితం లేదని చనిపోతున్నాడు. అంటే ఆ పని గురించి ఓవర్ థింక్ చేసి దాంట్లో 360 డిగ్రీస్ వ్యూస్లో ఆలోచించలేకపోతున్నాడు కాబట్టి చనిపోతున్నాడు. అదే 360 డిగ్రీస్లో ఆలోచించగలిగితే, లేదా ఒక ఆలోచన తీయాలంటే మనిషి వల్ల కాదు, కానీ ఆ ఆలోచనను వేరే ఆలోచన తోడవుతాయి, అంటే కొత్త ఆలోచనలు యాడ్ అవుతే తను ఆత్మహత్య చేసుకోవడం ఆపుతాడు ఖచ్చితంగా. ఉదాహరణకి ఒక వ్యాపారంలో నష్టం వచ్చిందని ఒక వ్యక్తి అదే దాన్ని అప్పు తీర్చలేక, లేకపోతే కుటుంబాన్ని ఎలా పోషించాలని ఆలోచన చనిపోతున్నాడు. అదే ఆ పని మానేసి ఐపీ పెట్టుకోవచ్చు, ఇన్సాల్వెన్సీ పిటిషన్, అప్పుల పాలైపోతే కోర్టు ఆ విధంగా మనకి రిలాక్సేషన్ ఇస్తాడు. కానీ ఆ స్టెప్ ఉందని చాలామందికి తెలుసు, కానీ ఆ స్టెప్ ఎందుకు తీసుకోలేకపోతున్నారంటే సమాజం. సో సమాజం అనేది ఒక పెద్ద సబ్జెక్ట్. ఇది సమాజంలో తన యొక్క బంధువులు, తన యొక్క స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఇలాంటి రకరకాల మనుషులు వాళ్ళ యొక్క వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారు, అంటే మనిషి కేవలం చనిపోయిన కారణం ఏమనుకుంటున్నారో ఈ రెండు ఒక కారణాల వల్ల తన ఆత్మహత్యకు లోనవుతున్నాడు. అంటే పరువు పోతుందని, హానర్ కిల్లింగ్ ఈ మధ్య చాలా సర్వసాధారణం. అంటే కులం వేరే విధంగా అమ్మాయిని చేసుకుందని, లేకపోతే వాళ్ళ అబ్బాయి చేసుకున్నానని హానర్ కిల్లింగ్ కూడా చేస్తున్నారు. అంటే తను కిల్ చేసి నిజానికి తన ఏదో నష్టపోయడం కాదు, సమాజం అనుకుంటుందో ఇదే కారణం. అన్ని రకాల ఆత్మహత్యల కారణం కేవలం ఇదొక్క కారణమే. మరి దీన్ని ఎలా స్టాప్ చేయొచ్చు? స్టాప్ అనేది ఆలోచనలు ఎప్పుడైతే వస్తాయో దాన్ని ఎవరు ఆపలేరు. ఎందుకంటే బాడీలో ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ కానీ, నారో సిస్టమ్ కానీ, ఈ యొక్క బాడీ ఫంక్షన్ ఎప్పుడైతే రన్ అవుతూ ఉంటుందో ఆ ఆలోచనలు అనేవి వస్తూనే ఉంటాయి. ఆ ఆలోచనలో ఒక ఆలోచన తనకు నచ్చదు, ఆ ఒక్క ఆలోచన కోసం చనిపోతున్నాడు. ఆ ఒక్క ఆలోచన ఏదైనా కావచ్చు, అప్పుల బాధ కావచ్చు, కుటుంబ గౌరవం కావచ్చు, లేకపోతే తగని రోగం గురించి, తన గురించి ఏమనుకుంటున్నారో సమాజం అని ఆ కారణం ఉంటుంది. ఒక ఆలోచన వల్లే కేవలం చనిపోతున్నాడు. ఆ ఆలోచన తీయాలంటే ఏం చేయాలి? ఒక పైపులో ఒక